దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని పరమదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు చదివిన లేఖన భాగం నుంచి ఒక అంశాన్ని మనం నేర్చుకుంటాం. దేవునికి నేనేమి చెల్లించలేను. ఎక్కడుంది మనకి మాట? 116వ కీర్తన 12వ చదువుతుంది. 116వ కీర్తన 116వ కీర్తన 12వ యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించును. చాలు. అంటే దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించుదును అనే సందేశం గురించి మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఉపకారాలు, మేలులు గుర్తుంచుకునే వాళ్ళు కొంతమంది, వాటిని మరిచిపోయే వాళ్ళు కూడా కొంతమంది. గుర్తుంచుకునే వాళ్ళు కొద్దిమంది కనిపిస్తారు, వాటిని మరిచిపోయే వాళ్ళేమో ఎక్కువ మంది ఉంటారు. అంటే మనుషులు చేసిన ఉపకారాలు, మేలులు మర్చిపోతారు, దేవుడు చేసిన ఉపకారాలు, మేలులు కూడా మర్చిపోతారు. ఇప్పుడు మనిషి ఉపకారం చేస్తే, మనిషి మేలు చేస్తే ఒకసారి తిరిగి మనం వాళ్ళకి ఏం చేస్తుంటాం? ప్రత్యుపకారం చేస్తుంటాం, లేకుంటే రుణం తీర్చుకుంటుంటాం. నేను నీకు రుణపడున్నాను బ్రదరు, ఖచ్చితంగా నేను నీ రుణం తీర్చుకోవాలని అంటాను. అంటే ఎలా మనుషులకి తిరిగి మనం ప్రత్యుపకారం చేస్తాము, ఎలా మనుషులకి మన రుణం తీర్చుకుంటామో మనకు తెలుస్తుంది. మన కళ్ళ ముందున్న మనుషులు మనకు మేలు చేశారు కాబట్టి తిరిగి మనం మరలా వాళ్ళకి ఏం చేస్తున్నాం? మేలు చేస్తూ రుణం తీర్చుకుంటున్నాం. మరి దేవుడు కూడా మనకు ఉపకారాలు చేశాడు. మరి ఆ దేవునికి ఎలా రుణం తీర్చుకోవాలి? ఏం చేసి రుణం తీర్చుకోవాలి? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేం చెల్లించలేనికి, ఏం చెల్లించుదును అనే ఒక పాట కూడా మనం పాడుతుంటాం కదా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదును అంటే ఏం చెల్లించాలి దేవునికి? దేవుడు ఇంతకీ ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఆలోచించేద్దాం కొద్ది నిమిషాలు. మొట్టమొదటిగా దేవుడు ఉపకారి అనే సంగతి గ్రంథం తెలియజేస్తాడు. దేవుడు అందరికీ ఉపకారం, అందరికీ ఉపకారం. 145వ కీర్తన చూడు ఒకసారి. 145వ కీర్తన 9వ వచనంలో దేవుడు అందరికీ ఉపకారం చేస్తాడని మాట్లాడుతుంది. 145వ కీర్తన, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా కొందరక అందరక కొందరక అంటే ఏంటంటే అక్కడ ఆయన అందరికీ ఉపకారం. అంటే దేవుడు అందరికీ ఉపకారం చేస్తాడు. అందరంటే ఎవరు వస్తారు? అందరూ అంటే మంచివారు వస్తారు. యేసుక్రీస్తు వారు ఏమంటారు? కృతజ్ఞత లేని వారు కూడా వస్తుంటారు. కృతజ్ఞత లేని వారు కూడా వస్తుంటారు. 3 దుష్టులు కూడా వస్తుంటారు. దుష్టులకి అక్కడే 125వ కీర్తన కూడా ఒకసారి. 125వ కీర్తన 4వ వచనం. 125వ కీర్తన 4వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. అంటే దేవుడు ఏం చేస్తాడురా? మంచి వాళ్ళకి ఖచ్చితంగా ఏం చేస్తాడంట? ఆయన
మంచి వాళ్ళకి మేలు చేస్తుంటాడు. యథార్థ హృదయులకు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మేలే చేస్తాడు. కాబట్టి యథార్థంగా మనం బ్రతికితే, మంచితనం కలిగి మనం బ్రతికితే మనకు రావలసిన ప్రతిఫలాలు అద్భుతంగా అవి ఏదో ఒక కాలంలో ఏదో ఒక సమయంలో అవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక మంచితనం కలిగి, ఒక నీతి కలిగి, ఒక విశ్వాసం కలిగి బ్రతికితే చాలురా. అసలు మన జీవితం గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ చింతపడాల్సిన అవసరత, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలా బతుకుతారో, మా కుటుంబం ఎలాగుంటుందో, భవిష్యత్తులో వీళ్ళు ఎలాగుంటారో అని చింతించాల్సిన అవసరమే లేదు. ఆ పరమ తండ్రి ఏం చేస్తారంటే వాళ్ళ పక్షాన నిలబడుతుంటాడు. వారి ముందు, వారి వెనక ఎవరుంటారు? ఆయన ఉంటాడు. కాబట్టి మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. అంటే మంచి వారికి ఉపకారం చేస్తాడు ఆయన. అలాగే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ కృతజ్ఞత లేని వారికి కూడా దేవుడు ఏం చేస్తాడు? దుష్టులకు కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే దుష్టులకు కూడా దేవుడు ఉపకారం చేస్తాడు. దేవుడు కాబట్టి ఆ పని చేస్తాడు. మనుషులైతే స్వార్థప్రియులు, మనలో స్వార్థం ఉంటుంది. అంటే మన ఉపకారాలు, మన మేలు ఎలాగుంటాయో ప్రభు చెప్తాడు. ఎలా అంటే మనం ఎవరికి మేలు చేస్తాం? చేసిన వాళ్ళకి చేస్తాం మనం, అంతే కదా. చేసిన వాళ్ళకే మనం చేస్తాం తప్ప ఒకవేళ వాళ్ళు కనుక మనకు చేయలేదనుకో ఏం చేస్తాం మన తర్వాత? అప్పుడు ఒకవేళ మేలు చేసిన వాళ్ళకే మేలు చేస్తే యేసుక్రీస్తు వారు ఏమంటారు? పాపులు కూడా పని చేస్తున్నారు కదా, మీరు ఎక్కువ చేస్తున్నారండి, మీరు ఎక్కువేం చేస్తున్నారు అసలు? ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల, మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల మీకేమి ఫలం కలుగును? పాపులను అలాగే చేతురు కదా, మీరు పాపులు కాదు కదా. ఎవరు మరి? మీరు దేవునిక ప్రజలు. మరి మీరెవరికి మేలు చేయాలి? ఆ పరలోకపు తండ్రి ఎవరికి మేలు చేస్తున్నాడో అలాంటి స్థితిలో ఒకవేళ మనకెదురైతే ఏం చేయాలి? అందుకే ఆ సందర్భంలో ప్రభు ఏమంటే మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. దైవత్వం అదే, దైవ స్వభావం అంటే అదే. మరి మానవత్వం అంటేనేమో మేలు చేసినోళ్ళకు చేయటం రా, అది మానవత్వము. దైవత్వం ఏంటంటే ఇదిగో ద్వేషించే వాళ్ళకి, దుష్టులకి, శత్రువులకు కూడా మేలు చేయటం. మీకు తెలిసిన మాట కదా, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువు ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీకు తెలిసిన విషయాలే, కొద్ది విషయాలు కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వినాలి. 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారుల యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. అందరికంటే ఎంతమంది వస్తున్నారు అక్కడ? ఎంతమంది వస్తారా? అది దాన్ని నిర్వచించాడు ప్రభునేశ్వరం. మళ్ళీ దానికి అర్థం చెప్పాడు. ఎవరంటామా? దుష్టులు కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? ఉపకారం చేస్తుంటాడు. వారికి కూడా సహాయం చేస్తుంటాడు. వారికి కూడా దేవుడు మేలు చేసుకునే ఉన్నాడు అనమాట. కాబట్టి దుష్టులను చూసి మనం ఏం చేయకూడదమ్మా? దుష్టులను చూసి మనం వ్యసన పడకూడదు. ఫ్యామిలీ కింద మాట అన్నాడు, దుష్టులను చూసి వ్యసన పడమాకు, దుర్జనులను చూసి మత్సర పడమాకు. ఎందుకు? ఆ దుష్టులే ఎదుగుతున్నారు. నీతిగా బ్రతికే వాళ్ళు ఎలాగున్నారు? దుష్టత్వం జరిగించే వాళ్ళేమో ఆ భౌతికంగా ఎదుగుతున్నాడు, మేడ మీద మేడ కట్టేస్తున్నాడు. నీతిగా యథార్థంగా బ్రతికేవాడు ఎలాగున్నాడు? వాడు ఎప్పుడూ ఆ రేగుల గదిలో ఉంటాడు, లేకుంటే వాడు కలిగున్నదే ఉంటాడు. కాబట్టి ఏమంటారు కొంతమంది? అవిశ్వాసం వచ్చేసి అల్పవిశ్వాసం ఏమనుకుంటారు? ఇదేంటి, మేము ఎలా మంచిగా బ్రతుకుతున్నాం కదా, ఎంత నీతిగా బ్రతుకుతున్నా దేవుడు మాకు సహాయం చేయట్లేదు, కానీ వాళ్ళకేం చేస్తున్నాడు దేవుడు అంటే? అలాంటి ఆలోచన ఎవరిలో రాకూడదు? ఇప్పుడు దేవుని ప్రజలు రాకూడదనా? దుష్టులను చూసి నువ్వు ఎంత మాత్రం కూడా వ్యసన పడమాకు. భౌతికంగా వారికి దేవుడు ఏం చేస్తుంటాడు? మేలు చేస్తుంటాడు, ఉపకారం చేస్తుంటాడు. మత్తయి సువార్తలో ఉన్న మాట కూడా మీకు గుర్తుంది కదా, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షము కురిపించుచున్నాడు. మంచివారిని చెడ్డవారిని, నీతిమంతులని అనీతిమంతులని అందరి పట్ల పరమ తండ్రి ఏం చేస్తున్నామా? ఉపకారం చూపిస్తున్నట్లు
మనం చూడవచ్చు. 2, అయితే ఇంతకీ దేవుడు చేసిన ఉపకారాలు ఏంటి? దేవుడు చేసిన ఉపకారం. ఇంతకీ దేవుడు నాకేం చేశాడు అంటారా కొంతమంది? ఏం చేసిండమ్మా ఈ దేవుడు? ఎప్పుడన్నా మనకు కూడా ఏమైనా వస్తుందా? ఇంతకీ దేవుడు నాకేం చేశాడు? దేవుడి నుంచి మనం ఏం పొందుకుంటున్నాం? ఇంతకీ ఆ దేవుడు చేసిన ఉపకారాలు ఏంటి? ఆ ఉపకారాలను బట్టి దేవునికి మనం ఏం చేయాలి? ఏదో చెల్లించాలండి. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదును? ఏం చెల్లించి నేను రుణం తీర్చుకోవాలి? ఏం చేయాలి ఆయనకి నేను? ఎందుకంటే మేలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది మనకి. వాడు నాకు మేలు చేశాడు, సహాయం చేశాడు, నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఏం చేయాలి? ఖచ్చితంగా సహాయం చేయాలి. వాడు రుణం తీర్చుకోవాలి, నేను ఉంచుకోకూడదు నా దగ్గర. అలాగే పరమ తండ్రికి ఎలా తీర్చుకుంటా రుణాన్ని? ఇంతకీ ఆ పరలోకపు తండ్రి చేసిన ఉపకారాలు ఏంటరా? దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలు ఏంటి చూడారా? భౌతికమైన ఉపకారాలు చేసేది. భౌతికమైన ఉపకారములు దేవుడు చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఉపకారం చేసాడా చేయలేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఉపకారం చేసాడా చేయలేదా? అందరికీ, కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు భౌతికంగా ఏం చేస్తున్నాడు? ఉపకారము చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ మీకు తెలిసిన విషయాలే. ఏంటి అని ఉపకారం అంటే, మొట్టమొదట పరమ తండ్రి మనకు జన్మనిచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? మనకి జన్మనిచ్చాడు. తన స్వరూపాన్ని తన పోలికనిచ్చేశాడు రా పిల్లరా. ఈ భూమి మీద సముద్రంలో కలిపంటారా సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. సుమారు 84 లక్షల జీవరాశులు. భూమి మీద కంటే సముద్రంలోనే ఎక్కువ జీవరాశులు ఉంటాయంట. భూమి మీద కంటే జీవరాశులు ఎక్కువ ఉంటాయంటే సముద్రాల్లోనే ఎక్కువ ఉంటాయి. అంటే ఒక అంచనా ఏంటంటే 84 లక్షల జాతులు ఉన్నాయంట. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, 10,000 కాదు. ఈ భూమి మీద మనకు తెలిసినవన్నీ ఒక 10, ఒక 20, ఒక 30 పేర్లు చెప్పగలం మనం, అంతేనా? మహా అయితే ఒకవేళ పరిశీలిస్తే ఒక 50 పేర్లు, ఒక 100 పేర్లు చెప్పగలం. కాదంట, 84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి. ఏ జీవరాశి కంటే అన్ని లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేని ఒక విశేషమైన స్వరూపాన్ని, పోలికని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎలా చేశాడు? ఈ జీవరాశులన్నింటిని కూడా తన వాక్కు చేత. అవునా? కలుగునుగాక ఆ ప్రకారమాయను. నేల అడవి మృగములను పుట్టించునుగాక ఆ ప్రకారమాయను. ఆకాశంలో పక్షులు ఎగురునుగాక ఆ ప్రకారమాయను. మనిషి కలుగునుగాక అన్నాడా? అలాగన్నాడా? మనిషి కలుగునుగాక అంటే ఆ ప్రకారం అయిపోయిందా? ఒక సభ జరిగింది పరమ తండ్రి యొక్క సముఖంలో. దేవుని ఆలోచన సభని ఆ పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తాడంటే అన్న, పరలోకంలో సభ ఏర్పాటు చేస్తున్నాడు ఆ పరలోకపు తండ్రి. ఆ సభలో కూర్చున్నప్పుడు మనిషిని ఎలా చేయాలని ఒక తీర్మానానికి వచ్చేసాడు పరలోకపు తండ్రి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే ఒక పరమ తండ్రి చివరికి వచ్చిన ఒక తీర్మానం ఏంటంటే, ఇదిగో నరుని ఎలా చేద్దామంటే మన స్వరూపము మన పోలిక. ప్రపంచంలో ఈ భూమి మీద ఏ జీవికి లేని ఒక అద్భుతమైన స్వరూపాన్ని ఇచ్చి ఈ భూమి మీద పరమ తండ్రి మనకు జన్మనిచ్చాడు. ఇంతకీ మనిషిగా పుట్టడం ధన్యతనటవా? కొంతమంది పుట్టుకుని కూడా నిందించుకుంటారు కదా, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి. భక్తులు కూడా నిందించుకున్నాడు. అలాగూ భక్తులు కూడా ఒకసారి ఏం చేశారో తెలుసా? యోబు, ఇర్మియా ఇంకేమంటారు తెలుసా? నీకు మగబిడ్డ పుట్టినని నా తండ్రికి చెప్పి అధిక సంతోషం కలిగించిన వాడు శాపగ్రస్తుడగును గాక. ఆయన ఏం చేశాడు? ఇర్మియా తండ్రికి వచ్చి, అయా నీకు మగబిడ్డ పుట్టాడా అని ఇర్మియా తండ్రికి ఎవరో చెప్పారు. ఆడేం కావాలి ఇప్పుడు? అదేంటి? యోబు కూడా కదా 3వ అధ్యాయంలోనే స్టార్ట్ చేస్తాడు ఆయన. 3వ అధ్యాయంలోనే నేను పుట్టిన దినం శపించబడును గాక.
గర్భంలో నాకు సమాధి అయితే ఎంత మేలు జరుగుద్దో. అంటే ఆ శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఒక్కోసారి ఏం చేస్తారంటే తాము పుట్టినందుకు కూడా ఏం చేస్తారు, నేటికి కూడా కదా, ఈ కడుపును పుట్టిన అనవసరం కానీ కొంతమంది పిల్లలు యవనస్తులు కూడా ఇబ్బంది పడతారు. ఆ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చూసి అసలు అనవసరంగా వీళ్ళ కడుపును పుట్టాడు, దేవుడిని ఎలా కడుపును వేసాడంటే అని కూడా కొంతమంది యవనస్తులు ఒక మెచ్యూర్ వచ్చిన తర్వాత దుఃఖపడతారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ యొక్క ప్రవర్తన చూసేసాను, భరించలేక, ఆ సమస్యను భరించలేక. ఏ సమస్య ఉన్నా సరే, ఏ కష్టం ఉన్నా సరే, జన్మను బట్టి ఎంత మాత్రం కూడా నిందించుకోకూడదు. దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించినందుకు ఏ మాత్రం కూడా నిందించుకోనే కూడదనమాట. అంటే ఆ నిందించుకోవటం భక్తిహీనత అంటాడు బైబిల్లో. యోధా పత్రికలో తమ గతిని గురించి నిందించువారు, తమ గతిని గురించి, ఏంటి నాకు ఈ కర్మ, నా జీవితం ఏంటి ఇటు తగలబడింది, భర్తను బట్టి, భార్యను బట్టి, వీడిని చేసుకున్నాను, లేకుంటే దీన్ని చేసుకున్నాను, ఇది మా ఇంట్లో అడుగుపెట్టింది అని ఏం చేస్తారంటే తమకున్న స్థితిని బట్టి, గతిని బట్టి ఏం చేస్తారు, కొంతమంది మనుషులు నిందించుకుంటారు. అది భక్తిహీనత అంటాడు యోధా పత్రికలు. తమ గతిని గురించి నిందించువారని మాట్లాడుతుంటాడు. కాబట్టి ఏ స్థితిని దేవుడు నీకు అనుగ్రహించినా సరే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, కానీ జన్మను బట్టి ఏ మాత్రం కూడా నిందించుకోవాలి. ఆయన జన్మనిచ్చేశాడు, మనకి ఒక అద్భుతమైన కుటుంబాన్ని కూడా చేశాడు. ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు చేశాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ కుటుంబం లేకపోతే పిల్లలు ఎలా పెరుగుతారా? ఇప్పుడు కొంతమందికి కుటుంబం లేని పిల్లలు లోకంలో ఉంటారు కదమ్మా. కుటుంబంలో పెరగకుండా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనే ఒక ఆప్యాయత, ఒక ప్రేమ లేకుండా కొంతమంది పిల్లలు లోకంలో పెరుగుతుంటారు. ఎలా పెరుగుతారు వాళ్ళు అంటే ఈరోజు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చింది ఎవరంటే సాక్షాత్తు దేవుడు. ఆ మంచి కుటుంబాన్ని ఇచ్చింది, ఒక మంచి భర్తని, ఒక మంచి భార్యను. ఏమంటాడు సామెతల గ్రంథంలో, గృహము విత్తము, పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఏం చేశాడు ఇంతకు దేవుడు నాకు ఏం చేశాడు అనేది కొంతమంది అనుకుంటుంటారు. కొంతమంది ఏం చేశాడు, నీకు జన్మనిచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చేసాడు, నీకు గర్భఫలం ఇచ్చేసాడు. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఒక మంచి భర్తని, ఒక సుబుద్ధి గల భార్యని ఇచ్చేసాడు. ఇంకేం చేస్తున్నాడు ఆయన, మనకు జీవాన్ని, ఊపిరిని, ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? అవన్నీ ఇస్తుంది ఎవరు? ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, ఈ ఊపిరిని ఇచ్చేది ఎవరు మనకి? ఆకాశం నుంచి వర్షం కురిపిస్తుంది ఎవరు? ఋతువులను ఇస్తుంది ఎవరు? ఆహారం ఇస్తుంది ఎవరు? తెలుసు కదా మీకు. అపోస్తుల కార్యములు 14 అధ్యాయం చూడాలి సార్. అపోస్తుల కార్యములు 14 అధ్యాయము. ఆ పరమ తండ్రి ఏం చేశాడనే విషయాన్ని అక్కడ అపోస్తులైన పౌలు వారితో మాట్లాడటం మనం చూడవచ్చు. 14 అధ్యాయము 17 వచనం నుంచి, ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఏమిస్తున్నాడు ఆయన? ఆకాశం నుండి మీకు వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను దయచేస్తున్నాడు. చూడండి, ఒక అద్భుతం కదా. ఏ ఋతువులో పండాల్సిన పంట, ఏ ఋతువులో రావాల్సిన ఫ్రూట్ అద్భుతంగా వస్తున్నాయిరా. ఈ సమ్మర్ కాగానే ఏం చేస్తుంది చూడండి, ఎంత ఆశ్చర్యం, ఎంతో. అంటే ఏ కాలంలో ఏ ఫ్రూట్ పండాలనేది పరమ తండ్రి నిశ్చయించేసాడు భూమి పుట్టినప్పుడే. సమ్మర్ రాగానే ఇప్పుడు ఈ సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ మరి ఇప్పుడు దొరుకుతాయి, మరలా దొరకవు. వర్షాకాలం రాగానే ఒక రకమైన ఫ్రూట్స్, మళ్ళీ చలికాలం రాగానే సీతాఫలం వచ్చేస్తుంది. చలికాలం రాగానే సీతాఫలం వచ్చేస్తుంది. వేసవికాలం రాగానే మామిడి ఫలం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండకి దేహంలో నీరు తక్కువైపోద్ది కదా. ఇప్పుడు దేహానికి కావాల్సిన నీరుని ఎక్కడ పెట్టాడు పరమ తండ్రి? అదిగో వాటర్ మెలన్ అంటాడు, కీరదోస అంటాడు, ఇంకా రకరకాల ఫ్రూట్స్ అన్నమాట. అంటే ప్రకృతిలో ఏర్పాటు చేశాడు పరమ తండ్రి. దేహానికి ఏం కావాలో, దేహం యొక్క సమస్త వనరులు ఏం చేశాడంటే ఆ తండ్రి ప్రకృతిలో ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ లెక్కన పరమ తండ్రి మనకి ఎన్ని ఉపకారాలు చేశాడు రా, ఎన్ని చేశాడు. ఇంకేం చేస్తున్నాడంటే కింద ఫుల్ బిల్ వచ్చినండి, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, ఆహారం అనుగ్రహించుచు. ఎవరిస్తున్నారు? కష్టపడేది నువ్వు నేనే. ఆహారం కావాలంటే వర్షం కావాలి కదా, విత్తనం కావాలి కదా.
నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, నేను కష్టపడి కొనుక్కుంటున్నాను అనే ఒక ఆలోచన కొందరికి ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా సరే ఎందుకు విత్తనం కావాలి, వర్షం కావాలి, ఆ విత్తనానికి మొలక కావాలి, గింజ కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఇస్తుంది ఎవరు? ఆ విత్తనం ఇచ్చేది దేవుడు, ఆ విత్తనానికి శరీరం ఇచ్చేది కూడా ఎవరు? పౌలు మాట్లాడతారు కదా, ఓ అవివేకి, నువ్వు వట్టి గింజనే ఎత్తుతున్నావు, దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? శరీరం ఇస్తున్నాడు దానికి. కాబట్టి నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను అనే ఆలోచన మనలో ఉండకూడదు. ఇది నా సామర్థ్యం వల్ల కలుగుతుంది అనే ఆలోచన మనలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఇది ఇశ్రాయేలుతో అదే చెప్తుంటాడు. మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, కనాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా సామర్థ్యం, మా బాహుబలము ఇదిగో ఈ స్థితిలో ఉందనుకోవద్దు. మీరు మీ సామర్థ్యం వలన, మీ బాహుబలం వలన మీరు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవట్లా. మరి ఎవరు చేశారు ఇది? ఇది దేవుడు చేశాడు ఇది. కాబట్టి సమస్తం మనకి పరమ తండ్రి ఎన్నో ఉపకారాలు చేసినట్లు మన గ్రంథం తేటగా మాట్లాడుతుంది. ఇంకొక మాట చదువు ఒకసారి అక్కడనే 17వ అధ్యాయంలో. 17వ అధ్యాయంలో ఆయన జీవాన్ని, ఊపిరిని సమస్తం దయచేసినాడు అంటాడు. 25వ వచనం నుంచి 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికి జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. అందరికి ఏం చేస్తుంటాడు? సమస్తం దయచేస్తుంటాడు. భౌతికంగా గుర్తుంచుకోండి, జరత భౌతికంగా, శరీర సంబంధంగా, ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా ఏం కావాలో పరమ తండ్రి ఏం చేస్తాడు? అందరికీ ఆయన జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. వాడు దుష్టుడైనా సరే, కృతజ్ఞత లేని వాడైనా సరే, చెడ్డవాడైనా సరే, అనీతిమంతుడైనా సరే, వాడికి కూడా దేవుడు జీవం ఇస్తాడు, ఊపిరిస్తాడు, వర్షం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు. అన్నీ ఏం చేస్తాడు? ఇస్తాడు ఆయన. అది కేవలం భౌతికంగా మాత్రమే. ఇంకా మన దేహాలకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా ఎవరో తెలుసా? ఆ పరమ తండ్రి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తున్నాడు. 41వ కీర్తనలో ఒకసారి, 41వ కీర్తనలో ఆ రోగశయ్య మీద పండుకున్నప్పుడు, ఆ రోగశయ్య మీద పరమ తండ్రి ఏం చేస్తాడంటే స్వస్థను గురించేస్తాడంట. 3వ వచనం, 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. రోగశయ్య మీద పండుకుంటాం ఒకసారి, 2-3 రోజులు వెళ్ళామాక చదవదాక, ఒకసారి 2-3 రోజులు మూసిన కన్ను తెరవలేదు అంటారు కదా. మూసిన కన్ను తెరవలేదు బ్రదర్ ఏదైనా. మరి తర్వాత 4 రోజుల తర్వాత ఏం చేశాడు ఆ మనిషి? అసలుకి ఎగిరి గంతేస్తున్నాడు సార్. ఎలాగొచ్చింది బలం? మనం 3 రోజులు ఎలా ఉన్నాడో తెలుసా? అంటే ఆ రోగశయ్య మీద వాడిని ఆదరించేది, రోగాన్ని స్వస్థపరిచేది ఎవర్రా? అంటే ఏం చేశాడు దేవుడు మనకంటే? ఒక మంచి ఆరోగ్యాన్ని పరమ తండ్రి మనకు ఇచ్చాడు. ఎంతో మంది ఎన్నో రోగాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకో చూడలేము అసలుకి. ఇప్పుడు ఎక్కువగా గుంటూరు జీజీహెచ్ అని చెప్తుంటారు కొంతమంది. ఆ హాస్పిటల్కి వెళ్ళామనుకో అసలు చూడలేమన్న హాస్పిటల్లో. ఎందుకంటే అంతమంది రోగులు ఉంటారని అక్కడ. మరి ఈరోజు పరమ తండ్రి మనకు ఒక మంచి బలాన్ని, ఒక మంచి ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తున్నాడు కదా. కాబట్టి దేవుడు మనకి ఏం ఉపకారాలు చేశాడు? జన్మనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు, వర్షం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చేసినవి? నీ సామర్థ్యం వల్ల నువ్వు సంపాదించుకున్నవా? కాదు. ఆ పరమ తండ్రి ఆయన చేతులు ఏం చేస్తాయంటే స్వస్థపరుస్తాడు. 147 కీర్తనలో ఒకసారి. ఒకవేళ మన జీవితంలో అనారోగ్యం కలిగినా, గాయం కలిగినా సరే ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఒక మంచి స్వస్థను అనుగ్రహించేస్తాడని మాట్లాడుతుంటాడు. 147 కీర్తన 3వ వచనం చదువు ఒకసారి. గుండె చెదరిని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయమును కట్టువాడు. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు రా. ఏమంటాడు తెలుసా? ఎప్పుడైనా కొట్టిన తర్వాత, వాత పడ్డ తర్వాత దగ్గరగా తీసుకొని నూనె బీయటం కానీ, వెన్న బీయటం కానీ చేసావా? పిల్లలను కొడతాం కదా. పిల్లలను కొడితే ఒకసారి ఏం కలుగుద్ది? వాతలు కలుగుతాయి. ఏం చేస్తారు? ఇక తర్వాత బాధేసి వాడిని దగ్గరకు తీసుకొని నూనె బీయటం, వెన్న బీయటం చేస్తారు కదా. కొట్టడం ఎందుకు, వెన్న బీయటం ఎందుకు అంటారు ఎవరన్నా? అనరు.
ఎందుకు కొట్టింది అలాగా? వాడు కొంచెం క్రమశిక్షణ లేడు కాబట్టి ఏం చేసింది? గాయం చేసింది. తిరిగి మరలా ఆ గాయానికి ఎవరు పోస్తున్నారు ఆయిల్? కొట్టినామే పోస్తుంది. ఆ పరలోకపు తండ్రి కూడా అంతే. ఆయన చేతులే గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన పర్మిషన్ లేకుండా గాయం ఎలాగైద్ది? కాదు కదా. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. ఆయన పర్మిషన్ లేకుండా గాయం కాదు. తర్వాత మన గాయాన్ని స్వస్థ చేసింది ఎవరు? చదువుదాం అన్నమాట. యోబు గ్రంథం చూడండి, ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. ఎక్కడ అంటాడు? ఆయన చేతులే గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరుచున్నాడు. ఒకసారి 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 17 నుంచి 19 వచ్చింది. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుడు ఏం చేస్తాడు సహోదరులారా? దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? బెత్తం తీసుకుంటాడు. ఎవరి మీద? మన మీద. మన పిల్లల మీద బెత్తం తీసుకోవట్లేదమ్మా? గద్దించట్లేదా? నెక్స్ట్ మాట, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును. అవును కదా. అంటే నువ్వు చేస్తేనేమో న్యాయం ఉంది, దేవుడు చేస్తారా మరి? అంటే నువ్వు కొట్టొచ్చు, దానికి ఆయిల్ బియ్యొచ్చు, వెన్న బియ్యొచ్చు, దేవుడు మాత్రం గాయం చేద్దా? ఏందన్నా ఈ దేవుడు? ఎప్పుడు చేస్తాడు ఈ బాధలండి మాకు? ఎప్పుడు కలగజేస్తాడు ఆయన? ఎందుకని చీటికి మాటికి బాధ వస్తుంది మాకు? నువ్వెందుకు కొడతావు చీటికి మాటికి పిల్లలను మరి? ఎందుకంటే వాడు ఒక మంచి మార్గంలో తీసుకున్నాడు కన్నా, వాడు అలర చేస్తున్నాడు, నా క్రమశిక్షణ లేడన్నా వాడు ఒక మంచి మార్గంలో తీసుకున్నాడు. నేను ఏం చేస్తున్నాడు? అలాగే పరలోకపు తండ్రి అలా గాయం చేస్తుంటాడు. 19వ వచనంలో కూడా 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడును తగలదు. అది కీడు కోసం కాదు, గాయం కీడు కోసం, నాశనం కోసం కాదు. కాబట్టి ఒక మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు రా? చెప్తున్నాడు కదా. ఆత్మ సంబంధమైన ఉపకారాలు చేశాడు. మన ఆత్మ సంబంధమైన ఉపకారాలు. ఆత్మ సంబంధమైన ఉపకారాలు ఏంటి సహోదరులారా? చెప్పండి ఒకటి. ఆత్మ సంబంధమైన ఉపకారాలు ఏంటి? కాబట్టి దేవుడు భౌతికంగా ఉపకారాలు చేస్తాడు, ఆత్మ సంబంధంగా ఏం చేస్తున్నాడమ్మా? ఎందుకేంటి ఆత్మ సంబంధంగా దేవుడు చేసిన ఉపకారాలు ఏంటరా? ఇవి శ్రేష్టమైనవిరా, ఇవి ఉన్నతమైనవి, ఇవి అద్భుతమైనవి అన్నమాట. ఇదిగో ఇవి అందరికీ, ఇది దుష్టులకి, కృతజ్ఞత లేని వారికి, చెడ్డవారికి, అనీతిమంతులకి. ఈ పరలోకపు తండ్రి ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన ఉపకారాలు కూడా చేశాడు. ఎందుకు? ఏంటి ఆయన ఆత్మ సంబంధ ఉపకారాలు చెప్తారా? 2 పాయింట్లు రాసుకుందాం. 1, తన కుమారుణ్ణి ఇచ్చాడు. అంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు, అంతే కదా. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేస్తాడు. అద్వితీయ కుమారుడు. వాస్తవానికి అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయం లేనివాడు, ఒకే ఒక్కడండి. ఇంతకీ దేవుడు తన కుమారుణ్ణి ఎలాంటి వారికి అప్పగించేశాడు? ఎవరి కోసం అప్పగించేశాడు? తెలుసు కదా మీకు. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి, 8వ అధ్యాయంలో. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31, 32 వచ్చిన. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు చాలు. అంటే దేవుడు చేసిన ఒక ఉపకారం ఏంటంటే దాసన తన కుమారుని అప్పగించాడనా. అంటే ఇప్పుడు తన కుమారుణ్ణి దేవుడు దేనికి అప్పగించాడు?
ఆ? దేవుడు తన కుమారుణ్ణి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాడు? ఎవరన్నా పిల్లల్ని మాకు తోడు పంపించాను అనుకో చీకట్లో, ఏమంటారా మనం? వద్దాను, చీకట్లో మేము పంపించమని అంటాం. మనం ఈ ఎండకు వద్దానా అంటే మనం పిల్లల్ని ఏం చేస్తుంటాం? ఇప్పుడు పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాడు? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి పంపాడు? అంటే ఈ లోకానికి రాకముందు క్రీస్తు చేసుకున్న స్థితి ఏంటి? ఆ స్థలం ఎలాగుంది? ఆయన స్థితి ఎలాగుంది? అద్వితీయ కుమారుడు వాస్తవానికి. ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకో, అమ్మ నీకు ముగ్గురు ఉన్నారు కదా, ఒకళ్ళని తప్తి వచ్చి అంటే ఇస్తుందా తల్లి? ముగ్గురు ఉన్నారు కదమ్మా, ఒకళ్ళని బలి అమ్మ, ఇద్దరు కొడుకులు ఉంటారంటే ఇస్తుందా? ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా, ఒకళ్ళని బలి లేదంటే ఒకళ్ళని దత్త తీయరాదమ్మంటే ఇస్తుందా తల్లి? అంటే ముగ్గురున్నా సరే ఏం చేస్తుంది ఆవిడ? ఆయన ఏం చేస్తాడు? నాకు ముగ్గురు కావాలంటాడు, నేను ఎవరికి ఇవ్వను. ఇప్పుడు మరి దేవునికి ఎంతమంది ఉన్నారు? అద్వితీయ కుమారుడు. ఆ అద్వితీయ కుమారుడు ఏం చేశాడు పరమ తండ్రి? మనకు అనుగ్రహించేశాడు, మన కొరకు అప్పగించేశాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాడంటే, దేనికి అప్పగించేశాడంటే, ఒక మరణానికి యేసుక్రీస్తు వారిని అప్పగించాడు, శాపానికి యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు, మన కొరకు. కాబట్టి పరలోకపు తండ్రి మనకు చేసిన ఉపకారాలు ఏంటంటే, మనం మన పాపములోనే ఉండి చనిపోకుండా ఆ పాపము నుండి మనల్ని విమోచించడానికి దేవుడు తన కుమారుని క్రీస్తు చేసిన ఈ లోకానికి పంపాడు. ఎవరు అప్పగించేస్తారు? చీకటి నేను పంపినంటాం కొంతమంది మన పిల్లల్ని, చీకటిలో పంపిను. బాగా ఎండ చేస్తుంది, ఎండకి ఎలాగొస్తాడు? మేము పంపించాం ఎండకి. ఒక ట్యూషన్ ఉందనుకో, ట్యూషన్ మధ్యాహ్నం ఎలా పెడతాను ట్యూషన్? మేము పంపించమండి, సాయంత్రం ట్యూషన్ పెట్టండి. ఒకవేళ మధ్యాహ్నం ఎండలకి లేట్ అయిపోయింది అనుకో, స్కూల్ కాడికి వెళ్ళి అడుగుతారు కదా, ఏంటంటే ఎండ దాకా ఇప్పుడు దాకా కూర్చున్నారు అంటే ఎంతో ప్రేమ చూపిస్తున్న పిల్లల పట్ల. మనకు ముగ్గురున్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, కానీ పరమ తండ్రి మన కొరకు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఒక శాపానికి, ఒక మరణానికి, ఆ సిలువకి ఏం చేశాడమ్మా? అప్పగించేశాడు. ఆ మేకులతో కొట్టాడు, నలగొట్టాడు ఆయన్ని. అప్పుడు కింద ఇంకొక మాట కూడా చదువు ఒకసారి, మళ్ళా చదువు ఒకసారి 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకే, ఎవరి కోసం అనుగ్రహించాడురా? ఎలాంటి వారి కోసం దేవుడు తన కుమారుని ఇచ్చాడు? మంచి వాళ్ళ కోసమా? మంచి వాళ్ళ కోసం తన కుమారుని ఇచ్చాడా? ఇప్పుడు ఒకవేళ మన పిల్లలు చెడ్డోళ్ళు అనుకో, చెడ్డోళ్ళ వెంట మన పిల్లల్ని పంపించాం. మంచోడైతే ఆలోచించకుండా ఏం చేస్తాం? నీ ఎంట వస్తున్నాడా, ఓకేనండి, నీ ఎంట వస్తే నేను పంపిస్తానంట. ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి ఎలాంటి వారి కోసం తన కుమారుని ఇచ్చాడనా తెలుసు కదా మీకు. అక్కడ ఒకసారి 5వ అధ్యాయం చూడు, ఒకసారి 5వ అధ్యాయం 7వ వచనం చదువు, 6-7 వచనం చదువు ఒకసారి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అరుదు, అది కూడా అరుదే. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట ఇప్పుడు జరిగేది కాదు, అది కూడా అరుదుగా జరుగుద్ది. కానీ యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చచ్చిపోయిండమ్మా? నీతిమంతుల కోసమా? మంచోళ్ళ కోసమా? భక్తిహీనుల కోసం, బలహీనుల కోసం, పాపుల కోసం, శత్రువుల కోసం చనిపోయాడు. శత్రువుల కోసం అంటే శత్రువులను రక్షించడానికి దేవుడు ఎవరిని పంపాడురా? మంచోళ్ళని రక్షించడానికి కాదు, నీతిమంతులను రక్షించడానికి కాదు. ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు ఈ పని. ప్రపంచంలో ఏ మనిషి ఈ పని చేయలేడు, ఎవరు చేయలేరు. దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు. కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు? తన కుమారుని ఇచ్చాడు. నీకు అర్థం కావట్లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఆయనే నమ్ముకున్నాం, మేము ఆయనకే సేవ చేస్తున్నాం. ఏం చేశాడు మాకు ఆయన? ఏం చేశాడంటే ఒకసారి కలవరి సిలువ వైపు చూడు ఒకసారి. ఆ సిలువలో తన కుమారుడు ఎలా బలైపోయాడో, ఎలా నలగొట్టాడో. ఎవరి కోసం నలగొట్టాడు ఆయన? ఆయన కోసం. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన పాపం చేయలేదు. పాప మెరుగుని ఆయనను మన కోసం పాపముగా
చేసెను, పాపముగా చేశాడు. అర్థం కావట్లేదు, దేవుని యొక్క ప్రేమ అర్థం కావట్లేదండి. ఏదైనా చిన్న మేలు జరగబోతే చాలు ఇంకంతే. ఆ కలవరి శిలువలో ఒక్కటి చాలు మనకి. ఇంకా ఒక ముక్కలు అర్థం కావాలంటే, దేవుని ప్రేమ అర్థం కావాలంటే ఎక్కడ చూడాలి? శిలువ వైపు చూస్తే చాలు. ఇక ఉద్యోగం వైపు, ఆహారం వైపు, ఆరోగ్యం వైపు, పొలాల వైపు, వ్యాపారం వైపు, అంటే ఇస్తేనే దేవుడు ప్రేమించినట్ల? శిలువ ఒక్కడ చాలు. దేవుడు నన్ను ప్రేమించడా ప్రేమించలేదని శిలువ ఒక్కడ చాలు. శిలువ వైపు చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, మనకి ఎంత ఉపకారం చేశాడో, ఎంత మేలు చేశాడో. కానీ అర్థం కావాలి. శిలువ వైపు చూడండి. ఇప్పుడు శిలువ వైపు చూడండి. ఎటు చూస్తారు? శిలువ వైపు. శిలువే కనబడదు. ఇక నాకు ఆ మేలు జరగలేదు, ఈ సహాయం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అనుకున్నది జరగలేదు, అలా జరగలేదు, ఇలా జరగలేదు. 2 మళ్ళీ బ్రతికించాడంట అనమాట. ఎఫెసు పత్రిక మనల్ని బ్రతికించాడు అంటే, మనం బ్రతికించాడంటే మనం చచ్చిపోయినాం ఏంటి? సరే, అవును, చచ్చిపోయాం కదా. ఎలా చచ్చిపోయాము? మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. పాపం చేసిన వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోయినాడు రా. మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు. అంటే ఎలా చనిపోయాడు ఆయన? పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బతికాడు ఆదాం కదా, మీకు తెలుసు కదా. దేవుడు ఆదాంతో ఏమన్నాడు? నువ్వు ఈ పండు తింటే చస్తావన్నాడు. తిన్న తర్వాత ఎంతకాలం ప్రాణంతో బ్రతికాడు ఆయన? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు? ఎలా చనిపోయాడు ఆయన? అతను ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా, దేహంలో ప్రాణం ఉంది, ఆత్మీయంగా చనిపోయాడు. దేవునికి దూరం అయ్యాడు. దేవునికి ఆ మనిషి దూరం అవుతాడు. అంటే పాపం చేసిన వ్యక్తి దేవునికి ఏమవుతాడు? దూరం అవుతాడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం. ఏం చేశాడు దేవుడు? మనల్ని బ్రతికించాడు దేవుడు. 4వ వచనం చదువు. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత బ్రతికించెను. మన అపరాధముల చేత మనం ఏమైపోయాము గతంలో? సహోదరులను ఏమైపోయాం? గతంలో చచ్చాం. మన అపరాధముల చేత మనం చచ్చాము. ఆయన కరుణ చేత, ఆయన ప్రేమ చేత తిరిగి ఏం చేయబడ్డారా? బ్రతికించబడ్డారు. ఆత్మసంబంధ ఉపకారాలు ఇది. భౌతికమైన ఉపకారాలు కొన్ని, ఆత్మసంబంధ ఉపకారాలు కొన్ని. అప్పుడు నెక్స్ట్ 7వ వచనం కూడా చదువు. అక్కడే ఉపకారం అనే 6వ వచనం చదువు. ఉపకారం అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. అదిగో, క్రీస్తు యేసునందు. ఎక్కడ? లోకమునందా, క్రీస్తునందా? లోకమునందు చేసిన ఉపకారం కాదురా. తేడా మీకు అర్థమవుతుందా? లోకమునందు చేసిన ఉపకారం కాదు, క్రీస్తు యేసునందు చేసిన ఉపకారం. సూర్యుని క్రింద కొన్ని ఉపకారాలు చేశాడు, క్రీస్తులో కూడా కొన్ని ఉపకారాలు. క్రీస్తులో ఉపకారాలు శ్రేష్టమైనవరా. ఇవి కావాలి మనకి. అవి నమ్మినా నమ్మకపోయిన ఉంటాయిరా. సూర్యరేష్మ నమ్మినా నమ్మకపోయిన ఉంటుందా? ఉంటుంది. వర్షమా? నమ్మినా నమ్మకపోయిన ఉంటుంది. ఆహారమా? నమ్మినా నమ్మకపోయినా ఉంటుంది. ఆహారం కాదు, సూర్యరశ్మి కాదు. మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ కావాలి మనకి. ఆ రక్షణ లేకుండా ఏమంటాడు ప్రభునేశ్వరు? గుర్తుందరా? ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? అంటే రక్షణ లేకుండా లోకంలో ఉన్నదంతా దగ్గర వేసుకున్నాడు. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, అన్నీ ఉన్నాయి, ఒక్కటి లేదురా. ఏం లేదు? రక్షణ లేదు. ప్రభునేశ్వరు ఏమంటాడంటే వాడు గుండు సున్నా, వాడు శూన్యం, వాడి జీవితంలో వాడు శూన్యం. ఈ లోకంలో ఉన్న పదవులను సంపాదించారు కొంతమందికి. మనం న్యూస్లో చూస్తుంటాం, వార్తాపత్రిక. గవర్నమెంట్ ఉద్యోగం 4 సంపాదించిందంట ఆవిడ కదా. ఒక ఉద్యోగం సంపాదించడం కొంతమంది కష్టం. కొంతమందికి ఎన్నో వస్తాయి, 4-5 వస్తాయి కొంతమందికి. ఒకటి సంపాదించడానికి అల్లాడిపోతుంటాం. సరే, 4-5 సంపాదించింది, లేకుంటే ఇంకేదో సంపాదించింది. ప్రభునేశ్వరు ఏమంటారంటే ఒకవేళ రక్షణ లేదనుకో, ఏంటి ఆ మనిషి? అతని జీవితం సున్నా. అది ప్రయోజనకరంగా ఉండాలంటే ఆ మనిషి రక్షణకరమైన స్థితిలో ఉండాలి. రక్షణకరమైన స్థితిలో ఉండి అప్పుడు నీకు అది ప్రయోజనకరమైంది అన్నమాట. కాబట్టి క్రీస్తులో మనకు చేసిన ఉపకారాలు. ఇంకా ఏం చేశాడు? ఆయన వాళ్ళు రక్షించాడు.
మనకి ఇంకా పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చేసాడు, పరలోకంలో కూర్చుండబెట్టాడు, పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించేస్తున్నాడు, సంఘ సహవాసాన్ని ఇచ్చేసాడు దేవుడు, ఇంకా మనకి వాక్యం ఇచ్చేసాడు. ఇవన్నీ ఏంటి అమ్మా? ఇవన్నీ ఏంటి? సంఘాన్ని ఇచ్చేసాడు పరమ తండ్రి. సంఘం ఎందుకంటే మనం పరిశుద్ధులుగా జీవించడానికి. ఈ పరమ తండ్రి చేసిన ఉపకారాలను ఏం చేయకూడదంటే మరవకూడదు, మర్చిపోకూడదు. మనం పరిశుద్ధాత్మ యొక్క సహాయం, ప్రార్థన, దేవుని యొక్క వాక్యం, సంఘం యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క వరం, ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులు ఉపకారాలు పరమ తండ్రి ఏం చేశాడు? మనకి ఇచ్చేసాడు. ఈ ఉపకారాలు మర్చిపోకుండా ఏమంటాడు అక్కడ రచయిత? ఆయన చేసి యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి ఏం చెల్లించదును? ఏం చెల్లించాలి? మరి మర్చిపోతున్నావా, లేకుంటే దేవునికి కృతజ్ఞత చెల్లించేస్తున్నావా? మర్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రాముఖ్యంగా మనం పాత నిబంధన చదివినప్పుడు ఇశ్రాయేలు గురించి తరచూ ఒక మాట ఉంటుంది, మరచిరి 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 అంటారు. యెహోవా దేవుణ్ణి మరచిరి, తమ రక్షణకరమైన దేవుణ్ణి మరచిరి, ఐగుప్తులను చేసిన సూచక్రియలు, హాము దేశమందు గొప్ప కార్యాలు, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించే కార్యాలు మరిచిపోయిరి. అంటే ఎన్ని కార్యాలు చేసినా సరే వాళ్ళు ఏమైపోయారు? మనం కూడా దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతున్నామా? అవును. ఇప్పుడు ఏం చెల్లించదని అన్నా కదా, ఒకవేళ అది చెల్లించట్లేదంటే మనం ఏం చేస్తున్నాం అనమాట? అవి మర్చిపోతాం. ఒకవేళ అవి చెల్లిస్తున్నాం అనుకో, మనం మర్చిపోవాలి. కృతజ్ఞతా భావం మనలో ఉంది దేవుని పట్ల. మన మనుషుల గురించి ఆలోచించట్లేదు, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. అంటే మేలు, పరమ తండ్రి ఏం మేలు చేశాడో మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. ఒక మాట చదివి ఆ పాయింట్లోకి వెళ్దాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం చూడు. ఇక్కడ హిజ్కియాకి పరమ తండ్రి మేలు చేస్తే మేలుకు తగినట్లు అతను ప్రవర్తించలేదంట. 32 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం, లేకుంటే 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి చిత్తమును తెలియపరిచి, అది రాజుల గ్రంథంలో యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అంటే రోగాలు ఉన్నాడు హిజ్కియా, రోగంలో ఉండి మరణ దశలో ఉన్నాడు. అంటే యెషయా చెప్తాడు కదా, ఇదిగో నువ్వు మరణం వచ్చున్నావు, నీ ఇల్లు ఏం చేయాలి, నువ్వు చక్కబెట్టుకో అంటాడు. అంటే మరణకరమైన రోగంలో ఉన్నాడు ఆ మనిషి. ఈ మరణకరమైన రోగంలో ఉన్న మనిషికి ఆ పరమ తండ్రి ఏం చేస్తారంటే 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చారు. అప్పుడు ఇంకెంత కృతజ్ఞత కలిగి బ్రతకాలరా? చచ్చేవాడు 15 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికాడురా, చావాలి అసలుకే. యెషయా వచ్చి వార్నింగ్ చెల్లిపోతాడు, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు పో, ఇల్లు చక్క పెట్టుకుని పో. ఆ గోడ వైపు తిరిగి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. పరమ తండ్రి వెంటనే కనికరించి ఆశీర్వదించేస్తాడు. చచ్చేవాడు బతికాడంటే ఇప్పుడు ఏం చేయాలా? మనకు బుద్ధి రాదండి. ఎన్ని గాయాలు తగిలినా, ఎన్ని దెబ్బలు తగిలినా ఏం చేస్తాం? ఆ దెబ్బ తగిలినంత సేపు వచ్చేపే, అంతే కదా. ఆ నొప్పి నంతసేపే, నొప్పి తగ్గిందనుకో ఏం చేస్తాం? అంతే. యథా రాజ తథా ప్రజ అన్నట్లు ఆ నొప్పి, ఆ దెబ్బ ఉన్నంతసేపే తప్ప అది కనుక మానిందా అంతా మర్చిపోతుంది, మొత్తం మర్చిపోతుంది. దేవుడు లేడు, పలేడు. ఆ కాసేపు నొప్పి ఉన్నంతసేపు అన్నా అమ్మో లేదు, ఇంక నుంచి నేను ఏం చేయాలి? దేవుడికి లోబడి బతకాలి, ఇంకా నీతిగా బతకాలి. 2 రోజులు అది ఆ భయం, అంతసేపు 3 రోజులే. ఈయన కూడా అంతే. ఏం చేశాడు చూడు అప్పుడు 25వ వచనంలో. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు వచ్చింది. తగ్గిన తర్వాత గర్వం వచ్చింది. ఇంక ఈ మనిషికి తగ్గిన తర్వాత మనసులో గర్వం పుట్టింది. అక్కడ మాట నుండి ఎలాగుందో, తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యోధా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. అంటే మేలుకు తగినట్లు హిజ్కియా ఏం చేయలేదంటే అక్కడ ప్రవర్తించలేదు. ఈరోజు పరమ తండ్రి మనకు ఎన్నో మేలులు చేస్తున్నాడు. వాటిని మనం కూడా మర్చిపోకుండా ఏం చేయాలంటే ఆ మేలుకు తగినట్లుగా మనం ఏం చేయాలరా? ప్రవర్తించాలి. ఆ తండ్రి నాకు ఇదిగో ఈ మేలు చేశాడు, ఇదిగో ఈ సహాయం చేశాడు, ఇదిగో నీ స్థితిలో ఉంచాడు, ఇదిగో మా కుటుంబానికి స్థితిని ఇచ్చేసాడు, ఇదిగో ఒకప్పుడు మా కుటుంబ స్థితి ఏంటి, ఇదిగో ఇలా ఉండదు, కానీ ఇప్పుడు ఎలాగున్నా నేను
తలంచుకోవద్దయ్యి, జ్ఞాపకం చేసుకోవద్దయ్యి. జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి అంటే, ఇప్పుడు స్థితి వచ్చింది కాబట్టి గర్వించేస్తావా? ఇప్పుడు స్థితి వచ్చింది కాబట్టి మర్చిపోయావా ఆయన్ని? సరే, ఏ స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు? ఆ మేలుకు తగినట్లు ఇంకా ఎక్కువగా ఏం చేయాలరా? ఇంకెక్కువగా భయం కలిగి భక్తి కలిగి బ్రతకాలమా? ఇంకెక్కువగా బతకాలి. మరి ఎందుకు ఏం చెల్లించాలి ఆయనకి? దేవునికి నేనేమి చెల్లించుదును? ఇప్పుడు మనుషులకైతే థ్యాంక్స్ చెప్తారా, లేదంటే ఇంటికి పిలిచి భోజనం పెడతారు, అంతే కదా, ఏది సహాయం చేసినాను. లేదా వాళ్ళు ఇప్పుడు ఆపదలో ఉన్నారు అనుకున్నా, మనం కూడా ఏం చేస్తాం, తిరిగి కొంచెం మేలు చేస్తాం. మరి దేవునికి చెల్లించాలి కదా ఇక్కడ. కాబట్టి తిరిగి మనం ఉపకారం ఎవరు చెల్లించాలి? ఆయన చేసిన ఉపకారాలకి మనం దేవునికి చెల్లించాలి. ఎలా దేవుని తెచ్చుకోవాలి సరిగ్గా అంటే, ప్రభుని వేసి ఒక మాట మీకు గుర్తుందా? ప్రభుని వేసిన శోధించడానికి కైసరికి పన్నిచ్చటం న్యాయమా కాదా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రభునేశ్వరు అక్కడ ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. కైసరువి కైసరుకు చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. ఇప్పుడు దేవునికి నేనేమి చెల్లించుదును? ప్రభునేశ్వరు ఏమన్నా తెలుసా? దేవునివి దేవునికి చెల్లించండి. నీది కాదు అది వాసు, నీది నాది కాదు అది, మంద చెల్లించట్లా. ఎవరిదే? దేవునిదే దేవునికి చెల్లించండి, దేవునికి చెల్లించండి అన్నాడు ప్రభునేశ్వరు. ఇంతకు ఏంటి దేవునివి? మావారు వింటున్నారా? దేవుడు చేసిన ఉపకారాలకి ఏం చెల్లించాలి? ఆయనకి ఏం చెల్లించాలి? ఒకటి, దేవునిది దేహం ఎవరిదంటారా? దేహమును దేవునికి అప్పగించాలి. నిజమైన కృతజ్ఞతాభావం ఇదేనన్నా. నిజమైన కృతజ్ఞతాభావం, ఒకవేళ దేవునికి నేను రుణం తీర్చుకోవాలన్నా ఆయన అని అంటే, ప్రభునేశ్వరు అన్నట్లు దేవునివి దేవునికి చెల్లించిందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ అద్భుతమైన దేహం అన్న ఒక విశేషమైన ఒక వ్యవస్థ కలిగిన ఈ దేహాన్ని ఎవరిచ్చారు? ఇది దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ దేహాన్ని ఏం చేయాలి? శ్రమను మళ్ళా ఈ దేహాన్ని మళ్ళీ ఏం చేయాలి? నేనేమి చెల్లించుదును? వేలాది దూడలనా, వేలాది నదులు విస్తార తైలన్నా తెత్తవా? నీళ్ళ నదులు పైన ఉంటాయి, తైలపు నదులు లోపల ఉంటాయి, భూమి లోపల ఉంటాయి. ఒక్కనే తైలం కాదండి, అందులో ఎన్ని నదులు? వేలాది నదులంతా తైలం అని చెల్లించానా? నీ వల్ల అయితే? మరి నా గర్భఫలం ఎత్తునా? అవసరం లేదు. మరి నా జ్యేష్ఠ కుమారుని ఇవ్వమంటావా? అవసరం లేదు. దేవునికి చెల్లించండి. ఏంటిది? నీ దేహాన్ని. ఈరోజు మన దేహాన్ని ఎవరికి అప్పగించాలి? మన దేహం దేవుని కొరకు ఉపయోగపడాలి. మన దేహము దేవుని కొరకు ఉపయోగపడాలి. మన దేహము దేవుని యొక్క పని కొరకు నలగొట్టబడాలి. మొన్నే చెప్పాను మంగళవారం. దేహం దేనికి నలిగిపోతుంది? ఈ కీళ్ళ మధ్య మూలుగు ఉంటుంది కదా, వయసు మీద పడే కొద్ది మూలిగ ఏమైపోద్ది? అరిగిపోయింది. నడిచేటప్పుడు కూడా సౌండ్ వస్తాయి కదా ఎముకలు. ఇంతకీ ఆ మూలిగ ఎందుకు అరిగిపోయింది? దేవుని పని చేసి 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 కదన్నా. ఈ మందిరంలో గిన్నెలు తోమి 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 ఒంగుని ఊడ్చి ఊడ్చి ఊడ్చి, లేకుంటే సువార్థికుడు అంట బ్యాగ్ పట్టుకొని తిరిగి తిరిగి తిరిగి, అందుకు కాదే, నా వ్యాపారం చేసుకున్నందుకు, నా పొలం పని చేసుకున్నందుకు చేయొద్దని కదా అర్థం. మరలా వ్యాపారం చేసుకోవాలి అంటే ఈ దేహాన్ని. అందుకే ఏమంటాడు? మీ అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుకోండి. ఈ దేహం దేవుని యొక్క పనిలో నలిగిపోవాలిరా. అంటే మన దేహం దేవుని కొరకు ఉపయోగపడాలి. రోజులో కనీసం కాసేపైనా సరే ఈ దేహం ఎవరు పని చేయాలమ్మా? ఈ దేహం కాసేపైనా సరే దేవుని పని చేయాలి, దేవునికి అప్పగించాలి. మన అవయవాలను దేవునికి అప్పగించాలి. సేవా దేశ బ్రాండ్ ఉందా?
షేబా దేశపు రాణి తన చెవుల్ని సొలొమోను యొక్క జ్ఞానవాక్కులు వినటానికి అప్పగించింది. అవునా? సుమారు 2500 కిలోమీటర్లు. షేబా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశము 2500 కిలోమీటర్లు. వాళ్ళ దేశంలో సొలొమోను గురించి చెబుతున్నారు, సొలొమోను యొక్క మాటలు చెబుతున్నారు, కానీ ఆవిడ సాటిస్ఫై కావట్లా. నేను చెవులారా వినాలి, కన్నులారా. ఈరోజు మన చెవులు దేవుని యొక్క వాక్యానికి అప్పగించబడతాయా? దూరం, రాత్రి, చీకటి, ఎండ, అంతే కదా మనం చెప్పేదారా? చీకట్లో ఎలా వెళ్ళాలి క్లాస్కి, ఎండలో ఎలాగెళ్ళాలి, వర్షంలో ఎలాగెళ్ళాలి? ఎందరూ వెళ్ళిందమ్మా ఆవిడ? 2500 కిలోమీటర్లు వెళ్ళింది. ఎందుకు? సొలొమోనుకి జ్ఞానవాక్కులు వినడానికి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ప్రభునేశ్వరు. అవునా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మరి ఆయన మాటలు వినటానికి రామ్. మాకంతా సవ్యంగా ఉంటేనే, మాకు ఏ పని లేకపోతేనే, లేదంటే మంచి వాతావరణం ఉంటేనే వస్తాం. ఒకవేళ వాతావరణం బాగోకపోతే వస్తామనా? చీకటి అయితే రాము, ఎండ అయితే రాము, వర్షం అయితే ఈ పని తప్ప. వర్షంలో ఎండలు అన్ని పనులు చేస్తున్నామమ్మా. దేవునికి దేహాన్ని ఏం చేయాలంటే దేవునికి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా దేహాన్ని ఏం చేయడం మీకు తెలుసు కదా. నా శరీరాన్ని ఏం చేస్తాను అంటాడు, దాన్ని నలగొట్టి లోపరుచుకొనిచున్నాను మాట్లాడుతాడు. అంటే మన దేహం మనకు లోబడుతూ, మన శరీరం మన మాట వింటూ, ఈ దేహాన్ని ఏం చేయాలంటే, ఈ అవయవాలను ఏం చేయాలంటే దేవునికి అప్పగించాల్సిన అవసరత ఉంటుంది. ఇప్పుడు కొన్ని వంకర వస్తువులు ఉన్నాయనుకున్నా, వంకర వస్తువులను ఏం చేస్తుంటామంటే సుత్తితో కుట్టామనుకో ఏమైపోతాయి, అవి సాఫ్ అయిపోతుంటాయి కదా. వంకర వస్తువులు ఉంటాయి. ఏదన్నా ఒక ఇనప వస్తువులు వంకర ఉన్నాయనుకో, ఆ ఇనప సుత్తితో ఏం చేస్తారు, దాన్ని సాఫ్ చేస్తాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదన్నా వంకరతనం ఉంటే సుత్తితోటి నలగొట్టుకోవాలి. ఎందుకు? ఏంటి సుత్తి అంటే? నీ వాక్యం సుత్తి అయి మెత్తన చేయం, సుత్తి అయి మెత్తన చేయం. అంటే సాఫ్గా లేదు, అది వంకరగా ఉంది. బాగా నలగొట్టేసి ఏం చేస్తారా, వంకరతనాన్ని తీసేస్తాం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా వంకరతనం ఉందనుకో తమ్ముడు. బుద్ధిలో వంకరతనం ఉంది, చూపులో వంకరతనం ఉంది, మాటల్లో వంకరతనం ఉంది, ఆలోచనలో వంకరతనం ఉంది. దేవుని వాక్యం అనే సుత్తి చేత ఏం చేయాలి కృష్ణమూర్తనా? సరి చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు దగ్గర చెప్పింది, నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను, సుత్తితో నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఏంటా సుత్తి అంటే? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. చదువు మాట ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం. కాబట్టి దేవునికి నేనేమి చెల్లించుదను? 29వ వచనం, 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తె వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? నా మాటలు అగ్ని వంటిది, మండిస్తాయి నిన్ను. దేవుని వాక్యం ఏంటి? ఏం చేయాలి? ఆత్మీయంగా మండుతూ ఉండాలి తమ్ముడు. ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఏం చేయాలంటే మనము మండుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యము మంట పుట్టిస్తుంది. ఇర్మీయా అదే అంటాడు కదరా. ఇప్పుడు వాక్యం చెప్పడానికేమో చెప్తుంటేనేమో అవమానం వస్తుంది. నేను చెప్పకుండా ఉందామనుకుంటే లోపల ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఆ వాక్యం? లోపల మండిస్తుంది. కుదురుగా కూర్చోరు. ఎట్లా పొయ్యి మీద మండే గిన్నె మీద ఎగలు అవుతాయా? పొయ్యి మీద ఉన్న మండే గిన్నె మీద ఈగలు వాళ్తాయా? ఈగలు ఎప్పుడు వాళ్తాయి? చల్లరినాక. అలాగే దురాశలు, శరీర కోరికలు, ఇచ్ఛలు అవి మనలో ఉన్నాయంటే వేడిగా ఉన్నావా, చల్లారిపోయావా? మీకు పోలిక అర్థమైందా? పొయ్యి మీద ఉన్న మండే గిన్నె మీద ఈగలు ఎంత మాత్రము కూడా వాలవు. ఎప్పుడు అవుతాయి? ఆ వేడి చల్లారినాక వాళ్తాయి. ఒకవేళ శరీర ఇచ్ఛలు, దురాశలు, రకరకాల కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు మనలో ఉన్నాయంటే ఇంతకు వేడిగా ఉన్నావా, చల్లారిపోయావా? నువ్వు వేడిగా ఉంటే అవన్నీ ఎందుకు అటాక్ చేస్తాయి? వేడిగా ఉంటే అటాక్ చేయవు. వేడిగా ఉంటే ఈగల దగ్గరకు రావు. చల్లారిపోయావు కాబట్టి ఏం చేస్తున్నావు? శరీర సంబంధమైన ఆలోచనలు, ఆ ఇచ్ఛలు, ఆ కోరికలు చూడాలి, ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి చేయాలి, ఒక దుర్బుద్ధి, ఒక దురాలోచనలు వస్తున్నాయంటే కోట మండట్లా మనం.
కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటారా? నా మాట అగ్ని వంటిది, మండేస్తుంది నిన్ను. ఇర్మియా అన్నాడు కదా, నేను మండుతుంది నాకు లోపల. ఈ దేహం, దేవుని యొక్క వాక్యం చేతి దేహాన్ని ఏం చేయాలంటే లోపరుచుకోవాలి. కాబట్టి దేవునికి ఏమి ఇవ్వాలరా? మొట్టమొదట దేహం ఇవ్వాలరా. దేహాన్ని ఇవ్వాలి, దేవుని యొక్క అవయవాల్ని. నీ మనస్సును అప్పగించాలంటే దానియేలు గ్రంథం, నీ మనసును దేవునికి ఇవ్వాలరా. నేనేమి చెల్లించదనంటే నీ మనసు వెనకే. దేవునికి కావాల్సింది నీ మనసు, నీ మనసు, నీ హృదయం కావాలి. నీ మనసు, నీ హృదయం ఆయనకు కావాలరా. మనసు హృదయం లేకుండా ఏమిచ్చినా దేవుడు ఏం చేసుకుంటాడు? నీ హృదయం చెప్పాలి. దానియేలు గ్రంథం ఒకసారి 9వ అధ్యాయం 10వ అధ్యాయం క్షమించి 11, 12 చదువు ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11, 12. దానియేలు, నీవు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామని అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక. దానియేలు తన మనసును ఎవరికి అప్పగించాడు రా? దానియేలు తన మనసును ఎవరికి అప్పగించాడు అంటే మన మనసు ఇప్పుడు ఎవరికి ఇచ్చేయాలి అన్నా? కాబట్టి దేవుని నేనేమి చెల్లించుదును? నీ మనసు, ఆయనకి నీ మనసు కావాలి. ఆయనకి నీ మనసులో ఆయనకు చోటు కావాలి. నీ మనసులో చోటు కావాలన్నా. టోటల్గా మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన తలంపులు దేవుని యొక్క చిత్తానికి, ఆయన వాక్యానికి లోబడి ఉండాలి. నిజంగా మన మనసును దేవునికి అప్పగించామనుకో, మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎవరికి లోబడి ఉంటాయా? ఆయన వాక్యానికి. అలాగే మన హృదయం కదా. సామెతల గ్రంథం చూడ ఒకసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం తొందరగా. ఇంకొక 5 నిమిషాలు ఉపయోగపడండి కొంచెం దయచేసి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26. సామెతల గ్రంథము 23వ అధ్యాయము చూస్తున్నారు అందరూ? చూడండి ఒకసారి, ఈ మాట చాలా బాగుంటుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు. నా కుమారుడా, నీ హృదయం కావాలి నాకు. నీ హృదయం కావాలి. ఏమివ్వాలి నా దేవుడికి? ఏం చెల్లించాలి? నేను ఏం చెల్లించాలని ఆయన ప్రశ్న వేస్తున్నాడు కదా. ఆయన ఏమివ్వాలి ఆయనకి? నీ హృదయంలో స్థానం కావాలి. ఒకవేళ 90 డిగ్రీ సరే, ఎంతో డిగ్రీ ఒక వృత్తం తీసుకున్నాం అనుకోరా. ఈ వృత్తంలో దేవుడు ఎక్కడ ఉన్నానా? ఇది మన హృదయం అనుకున్నా. ఈ వృత్తం హృదయం అనుకున్నా. ఇప్పుడు ఇదంతటా ఉన్నాడా దేవుడు? రా, లేదా ఏదన్నా ఒక చిన్న మూలన దేవుడు ఉన్నాడా? మరి ఇదంతా ఎవరున్నారు? ఇప్పుడు ఇది హృదయం అనుకున్నారా? ఈ వృత్తం అంతా హృదయం అంటే ఈ వృత్తం అంతటా దేవుడు నిండిపోయాడా? లేకుంటే ఇక్కడ చిన్న మూలన దేవుడు ఉన్నాడా? పూర్ణ హృదయంతో అంటే కదా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, అంటే నిండుగా నాకు తెలిసి ఎక్కడో మూల ఉంటాడు ఆయన. ఇంక మిగతా అన్ని ఆవరించున్నాయి కదా. ఇన్నున్నాయి ఇంక లోపల. భార్య ఉందో, భర్త ఉందో, పిల్లలు ఉన్నారు, ఇంకెన్ని ఉన్నాయో. ఎన్నున్నాయి. ఇక వాటన్నిటితప్పటికి ఆయన ఎక్కడ ఉన్నామా? అవన్నీ ఉంటే ఆయన ఎందుకు ఉంటాడు? అవన్నీ ఉంటే ఆయన ఉంటాడా? ఆయన ఉండగా ఆయన ఉంటాడు. నా కుమారుడా, నీ హృదయం కావాలి నాకు. నీ హృదయం ఏం చెల్లించదును? నేనేమన్నా పొట్టేల మాంసం తింటానా, కొవ్వును తింటానా? అర్థం అన్నాడు కదా క్రితం. నాకు అది కాదు కావాల్సింది. నాకు నీ హృదయం కావాలి, నీ మనసు కావాలి నాకు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటాడు దావీదు. సో కీర్తన, విరిగిన మనసు కావాలి నాకు.
ఆ పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది నీ మనసు కావాలి నాకు. కాబట్టి ఏం చెల్లించాలానికి? కృతజ్ఞతాస్తుతులు అంటే దేవునికి ఆ ఉపకరణం బట్టి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 44 కీర్తన చూడండి ఒకసారి. 44 కీర్తన దేవునికి ఏం చెల్లించాలి? 44 కీర్తన 8వ వచనం. దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిత్యము దేవునికి నేనేమి చెల్లించుదను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. 5 ప్రార్థన చేయాలి. అంటే దేవుడు చేసిన ఉపకారాలకు ఏం చేయాలి? 116 కీర్తనలో ఒకసారి అక్కడ కింద మాట చదవచ్చు మనం. యెహోవా చేసిన ఉపకారాలకి నేనేం చెల్లిస్తున్నాడు కదా ఆయన. నెక్స్ట్ ఆ మాట చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు. 12వ వచనం చదువు ఒకసారి. 116 కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఏం చెల్లించెదను? ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, అలాగే నా మ్రొక్కుబళ్ళు నేనేం చేస్తానికి చెల్లించదను. తర్వాత ప్రేమించాలి. ఏం చెల్లించదంటే ఆయన ఏం చేయాలంటన్నా ప్రేమించాలన్న. మనం చేయాల్సిన మొట్టమొదటి పని కూడా అదే. మార్కు సువార్త 12వ అధ్యాయం చూడు ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదవా. 28, 30 నుంచి. ఒకడు వచ్చి విని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? నేను చదువు 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనక, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. మన దేవుని ఎలా ప్రేమించాలంటనా? కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఇదిగో దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ బలము, నీ పూర్ణ మనసు. అన్నిటికంటే ప్రేమ గొప్పది కదా. 33వ వచనం. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాడిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనో బలుల కంటేనో అధికమని ఆయనతో చెప్పాను. సర్వాంగ హోమాల కంటే బలుల కంటే ఏది అధికం అంటానా? ప్రేమ. కాబట్టి దేవుడు ఆయన చేసిన ఉపకారం నేను ఏం చెల్లించాలంటే ప్రేమించాలి ఆయన్ని. ఇప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నామంటే రుజువేంటి సహోదరులారా? ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటానికి రుజువేంటి? మీకు తెలిసిన మాట అది చెప్పండి, పెద్ద చెప్పండి వెనకాల. ఆజ్ఞలు కైకొనడం, అంతే కదా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనును. అంటే దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఒక రుజువేంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం, ఆయన మాట ప్రకారం బ్రతకటమే ఎవరిని ప్రేమించటం? ఆయన్ని ప్రేమించటం. అలాగే మన ఆత్మను అప్పగించాలి దేవునికి. కాబట్టి ఏం చెల్లించదంటే దేవునికి ఆత్మను అప్పగించాలి. నీ ఆత్మని దేవునికి ఇవ్వాలి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం చూడు. దేహం ఇచ్చింది దేవుడే, ఈ దేహంలో ఆత్మను కూడా ఇచ్చింది ఎవర్రా? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ ఆత్మను తిరిగి మరలా ఎవరికి అప్పగించాలి? యేసుక్రీస్తు శిలువలో ఏమన్నాడు మీకు గుర్తుందా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేహాన్ని శిలువకు అప్పగించాడు, ఆత్మను ఏం చేశాడు? తండ్రికి అప్పగించేశాడు. ఈరోజు మనలో ఉన్న ఆత్మ కూడా ఎవరికి అప్పగించాలి? ఆ పరలోకపు తండ్రికి అప్పగించాడు. 4వ అధ్యాయం చివరి వచనం చదువు, 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మ దేవునికి అప్పగించాలన్న తిరిగి మరలా. స్టెఫను కూడా ఇదేమంటున్నాడు రా, చనిపోతే ఏమన్నా తెలుసమ్మా? ప్రభువా దయచేసి నా ఆత్మను చేర్చుకో.
స్టెఫన్ రాళ్ళతో కూడా చంపుతారు కదా. ఆ చనిపోయేటప్పుడు ఆయన ఏమంటే, దయచేసి ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ప్రభుని యేసువారు కూడా ఏమంటాడు, తండ్రి నా ఆత్మ నీ చేతికి ఇచ్చేస్తున్నాను ఆయన. మరి మన ఆత్మ ఎవరికి అప్పగించాలి? పాతాళానికే? మన ఆత్మ పాతాళానికి అప్పగించకూడదు, నరకానికి అప్పగించకూడదు. నరకం వెళ్ళకూడదు. ఆత్మ తిరిగి ఎవరికి అప్పగించాలి? దాన్ని ఆయనకి ఇవ్వాలన్నది. ఎందుకంటే ఎవరిచ్చారు ఆయన? అది ఆయన ఇచ్చాడు కాబట్టి తిరిగి మరలా ఈ ఆత్మను ఏం చేయాలరా? ఒకరోజు తిరిగి మరలా ఆయనకి అప్పగించేసేయాలన్నా. అలాగే దేవునికి ఏమి చెల్లించిందంటే, దేవునికి సమయం ఇవ్వాలి. మనం దేవునికి మనం ఏం చేయాలంటే సమయాన్ని ఇవ్వాలి. తెలుసు కదా మీకు. సమయం ఏం చేయమంటాడు? సద్వినియోగం చేసుకోవచ్చు. దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకోవచ్చు. అంటే అజ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానులు అంటే ఎవరు? సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళేమో జ్ఞానులు, సమయాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళేమో, అంతే కదా. అక్కడ అదే మాట్లాడుతుంది. అక్కడ అజ్ఞానులు అనే పదం అన్నాడు, జ్ఞానులు అన్నాడు. మన వ్యాపారం కోసం ఎంత సమయం ఇస్తున్నారా? వ్యాపారం కోసం ఎంత సమయం? ఇంకా మన సొంత పనులన్నిటి కోసం ఎంత సమయం చేస్తున్నాం? దేవుని కొరకు ఎంత సమయం ఇస్తున్నాం? మనం దేవుని కొరకు ఎంత సమయం ఇస్తున్నాం? ఒకటే. ఇప్పుడు మన పని కొరకు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? దేవుని కొరకు ఒక రోజులో ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? కాబట్టి దేవునికి ఏమివ్వాలి? ఏమివ్వాలంటే ఆయన సన్నిధిలో గడిపే సమయం కావాలి. నువ్వేం చేయాలంటే రోజులో కొంత సమయాన్ని దేవునికి ఇవ్వాలి. భార్యకి సమయం లేదనుకో, గొడవడద్దా? ఎప్పుడు ఫోన్లో ఉన్నావు అనుకో, ఇంట్లో నీ పనిలో నువ్వేమన్నావు అనుకో, ఇంటికి భార్య గొడవడదా? ఏం కనీసం మాట్లాడవు నాతో? ఇంటికి వచ్చినాకైనా సరే పిల్లలకు కూడా సమయం ఇవ్వాలా? పిల్లలకు కూడా సమయం అయితే ఒప్పుకోరు. భార్యకి ఇవ్వకపోతే ఒప్పుకోదు, భర్తకి ఇవ్వకపోతే ఒప్పుకోడు ఆయన. మరి దేవునికి అంటే దేవునికి ఏం చెల్లించాలి? చివరిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 రాబడిలో ప్రథమ ఫలం. రాబడిలో ప్రథమ ఫలం అంటే దేవుడు చేసిన మేలుకి, ఆయన చేసిన ఉపకారాలకి ఏం చేయమంటే, సొలొమోను నీ రాబడిలో ప్రథమ ఫలం ఇచ్చి ఆయన కనపరచంటే 3వ అధ్యాయము 9వ వచనం నుంచి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇచ్చి ఏమివ్వాలి దేవునికి? నేనేం చెల్లించాలి? ఆయనకి ఏం చెల్లించాలి? ఆ పరమ తండ్రి చేసిన మేలుకి మనం కృతజ్ఞతగా ఏం చేస్తున్నామంటే తిరిగి మరలా పరమ తండ్రికి ఏం చేయాలంటే, మనకు వచ్చే ధనుడు తిరిగి ఏం చేయమంటాడు అక్కడ? ఇదిగో దేవునికి ఇచ్చి దేవుణ్ణి కనపరచండి. కాబట్టి ఏం చెల్లించాలి దేవునికి? నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఆ పరమ తండ్రి చేసిన ఉపకారాలకు మేలులకి నిజంగా వీటిని చెల్లిస్తున్నావారా? ఒక్కసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా నిజంగా వీటిని మనం చెల్లిస్తున్నామా దేవునికి? నిజంగా వీటిని మనం దేవునికి ఇస్తున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకుందాం. నేను ముఖం చేస్తున్నాను. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. దేవునికి నేనేమి చెల్లించగలనే పాట మనం నేర్చుకోవాలి. దేవుడు ఎంతమందికి ఉపకారి? అందరికీ ఉపకారి. మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, దుష్టులకి, కృతజ్ఞత లేని వారికి. దేవుడు చేసిన ఉపకారం ఏంటి? ఆయన భౌతికంగా ఉపకారం చేస్తున్నాడు, ఆత్మ సంబంధంగా కూడా ఉపకారం చేస్తున్నాడు. మరి ఎందుకు ఆయన చేసిన ఉపకారం నేను ఏం చెల్లించాలి అంటే, ప్రభు నేను ఏమన్నాడు? దేవునికి చెల్లించాలి. నీ దేహాన్ని దేవునికి ఇవ్వాలి, నీ మనసును దేవునికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మన ఆత్మ కూడా ఎవరికి అప్పగించాలి? భవిష్యత్తులో మనం ఊపిరిపోయిందనుకున్నా, మనం ఊపిరిపోయినప్పుడు మన ఆత్మ ఆ పరలోకపు యొక్క తండ్రి చేతిలో ఉండాలన్నమాట. అలాగే మన సమయం కూడా ఏం చేయాలరా? దేవునికి ఇవ్వాలి. అలాగే రాబడిలో ప్రథమ ఫలాలు ఇవ్వాలి. ఒకవేళ ఇవి చేస్తున్నామంటే మనం ఆ పరమ తండ్రి చేసిన ఉపకారాలను మర్చిపోలేదు. తిరిగి మనం మరలా ఏం చేస్తున్నామంటే కృతజ్ఞతలు చెల్లించేస్తాం.
అలాంటి ఒక మంచి భావన కలిగి దేవుని యొక్క ఉపకారాలను తలంచుకుంటూ ఆత్మ సంబంధులుగా బ్రతకాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధ వాక్యం మీ అందరికీ ప్రభునామములో వందనాలు.